నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గంలో ఒకే పార్టీ, రెండు వర్గాలు, ఆధిపత్య పోరుతో కేడర్ అయోమయం. సొంత పార్టీ నేతలే ఒకరినొకరు గోతులు తవ్వుకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు వీరి మధ్య ఉన్న వైరాన్ని మరింత ముదిరేలా చేస్తాయి. చిన్నగా మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు ఢిల్లీకి చేరింది. అధిష్టానానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి వెళ్లారట. మరి ఆ నియోజకవర్గం ఏది? ఆ ఇద్దరు హేమాహేమీ నేతలు ఎవరు? వనపర్తి రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం ఇప్పుడు రాజకీయాలకు హాట్ సీట్ గా మారింది. ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, మరోవైపు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి మొదలైన ఈ విభేదాలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ తారాస్థాయికి చేరాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వీధిన పడటం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేగా మేఘారెడ్డి విజయం సాధించిన సీనియర్ అయిన చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి దక్కింది. పదవులు ఇద్దరికీ ఉన్న నియోజకవర్గంలో పట్టు ఎవరిది అనే దగ్గరే అసలు సమస్య మొదలైంది. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే చిన్నారెడ్డి తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహించటం, సొంత వర్గాన్ని ప్రోత్సహించటం మెగారెడ్డి వర్గానికి మింగుడు పడడం లేదు. ప్రోటోకాల్ విషయంలోనూ ఇద్దరి మధ్య ప్రశ్చన్య యుద్ధం సాగుతోంది. తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ గొడవను పరాకాష్ఠకు తీసుకెళ్లాయి. అధికారికంగా ఎమ్మెల్యే తన అభ్యర్థులను బరిలోకి దింపగా చిన్నారెడ్డి వర్గం కూడా గ్రామాల్లో స్వతంత్రంగా అభ్యర్థులను నామినేషన్లు వేయించింది. దీనివల్ల ఓట్లు చీలిపోయి సుమారు 15 నుంచి 20 స్థానాల్లో కాంగ్రెస్ పరాజయం పాలైందని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఈ ఓటమికి కారణం సొంత పార్టీలోని వెన్నుపోటుదారులేనని మెగారెడ్డి నేరుగానే ధ్వజమెత్తారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం వల్లే ఎక్కువ నష్టం జరుగుతోందని క్యాడర్ వాపోతోంది. మేము సీనియర్లమని చెప్పుకుంటూనే పార్టీకి గొడ్డలి పెట్టులా మారుతున్నారంటూ మెగారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇలా ఒకరి కాళ్లు ఒకరు లాక్కోవడం వల్ల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. వనపర్తిలో ముదిరిన ఈ వర్గపోరు ఇప్పుడు గాంధీభవన్ దాటి ఢిల్లీలోని ఏఐసిసి వరకు చేరింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వం మొదలైంది. స్థానిక నేతలు సయోధ్య కుదర్చలేక చేతులెత్తేయడంతో అధిష్టానం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదురుతుందా, లేక అధిష్టానం ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. వనపర్తి కాంగ్రెస్ లో రాజుకున్న ఈ మంటలు చల్లారుతాయా, లేక పార్టీకి తీరని నష్టం చేకూరుస్తాయా అన్నది వేచి చూడాలి. అధిష్టానం త్వరితగతిన స్పందించకపోతే రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.